హాయ్ చైతన్య గారు. నమస్తే మేడం. చైతన్య గారు, షుగర్ లెవెల్స్ అన్నీ మనం ఒక డేలో మెయింటైన్ చేయాలంటే ఒక కిక్ స్టార్ట్ అంటారు కదా. ఏం తిని ఆ డేని స్టార్ట్ చేయాలంటారు? పేషెంట్లు రకరకాల డైట్లు చేస్తారు. హ్మ్. ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్‌లో ఉంచడానికి, ఫుల్ డే కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. హ్మ్. ఇప్పుడు రోజుకి ఒక 20 మంది షుగర్ వ్యాధితోటి వస్తారు మన దగ్గరికి. హ్మ్. ఇన్సులిన్ మీద ఉన్నోళ్ళు, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నోళ్ళు, మళ్ళా డయట్ ఫాలో అయ్యేటోళ్ళు, డయట్ ఫాలో అవ్వలేనోళ్ళు, హ్మ్. ఇట్లా చాలా మంది వస్తారు. హ్మ్. నా ప్రకారం నేను మీకు చెప్తాను ఇప్పుడు. హ్మ్. ఏంది అంటే హ్మ్. మైసూర్ బజ్జీ, వడ, హ్మ్. మళ్ళా దాని తర్వాత ఇట్లా బటర్ దోశలు అవి ఇవి రోడ్ల మీద అమ్ముతారు కదా. ఇంత బటర్ వేస్తాడు, ఇంత స్లాబ్ వేసేస్తాడు దోశ మీద. హ్మ్. అవి మళ్ళీ దాని తర్వాత ఫ్రై పూరీలు, హ్మ్. ఇవి పూరి షుగర్ వ్యాధి ఉన్నా షుగర్ వ్యాధి లేకున్నా ఇవి తినొద్దు మార్నింగ్. ఓకే. మీరు అనుకున్నారు కదా, అరే ఇవి తినొచ్చా ఇంకేంది బ్రేక్ఫాస్ట్ దేంతో అయితే హాయిగా స్టార్ట్ చేయవచ్చు అనుకుంటామో ఆ, అదే. ఇట్లా ఏది తినొద్దు. మెయిన్ స్పెషల్లీ మీకు ఏమని కామన్ అనిపించింది ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఫ్రై ఐటమ్లు, అవునా కదా? ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు కొందరు వచ్చి ఏం చెప్తారు, ఒక పేషెంటే అన్నారు మేడం, ఏందనేసి టిఫిన్ ఏం తింటారు అంటే, నేను టిఫిన్ అంటే ఇంట్లో తినను అనేసి అంటారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ పక్కకుండే, హ్మ్. నేను టిఫినే తినను సార్, డైరెక్ట్ లంచే తింటున్నా అంటు. హ్మ్. మళ్ళా మాట్లాడుతుంటే వాళ్ళ వైఫ్కి ఫోన్ వచ్చి బయటకు, అరే సార్ నేను టిఫిన్ తింటా, బయట తింటా అంటాడు. అది ఏంది ఇది అంటే, అంటే మా వైఫ్కి తెలియదు అని అంటుండ ఆయన. ఓహ్! ఎందుకు ఇట్లా అంటే, మళ్ళీ తిననివ్వదు, ఇది చేయి అది చేయి, డైట్ చేయి అది ఇది. ఇప్పుడు ఏదో డైట్ తీసింది ఇట్లా ఇంటర్నెట్లో చూసి మొత్తం అది ఫాలో అవ్వమని అంటుంది. ఎవరి బెనిఫిట్ దాంతో? అంటే మీరు మీకే చీటింగ్ చేసుకుంటున్నారు కదా. అంతే కదండి. అంతే కదా. హ్మ్. అరే అట్లా ఎందుకు అంటే తినకుండా అయినా బతకలేడు అనేసి చెప్పింది మనకు. ఇండైరెక్ట్. మళ్ళీ తింటే కూడా ఏం తింటున్నారు ఆ బండిల మీద. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చింది కూడా జుమిరాత్ బజార్, దుల్పేటో ఎక్కడి నుంచి వచ్చింది. అక్కడ గల్లీ గల్లీకి 4 బండిలు ఉంటాయి. అక్కడ బటర్ దోశలు, మళ్ళా మైసూర్ బజ్జీలు, మళ్ళా కొందరు ఆ బజ్జీని నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదంటే ఒకటి నేను చెప్తాను మీకు. మైసూర్ బజ్జీని ఫ్రై చేస్తారు, అది బయటికి తీస్తారు, మళ్ళా దాన్ని కటింగ్ చేసి దాని మీద మసాలా చేసి మళ్ళీ తవా ఫ్రై చేస్తారు. అంటే దానికి ఏం ఇది ఉంది మనకు అర్థం. ఈ పేషెంట్లు ఇది తింటున్నారు అంటే మీ బాడీకి ఏమవ్వాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, వితండవాదం చేసేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు, జిందగీ ఏకీ హే, సబ్ కుచ్ కాకే జానా అట్లా అంటూ ఉంటారు కదా. అప్పుడు మీరేం చెప్తారు వాళ్ళకి సమాధానం? వాళ్ళకు అని కాదు, నేను ఒకటే చెప్తాను, మీకు పైదలు నడుచుకుంటా పోవాలని ఉందా, లేకపోతే బెడ్ మీద పడి 10 ఏండ్లు 15 ఏండ్లు జనాలతోటి సేవ చేసుకునేటట్టు ఉండి, అంటే మనకు తిననీకి కూడా చేతులు ఉండవు, అప్పుడు సాఫ్ చేయడానికి కూడా చేతులు ఉండవు, ఆ జిందగీలా పోవాలని ఉందా? 15 ఏండ్లు అయితే ఏం తినని కూడా ఉండదు ఇంకా. అట్లా పోవాలని ఉందా, లేకపోతే హెల్దీగా నడుచుకుంటా ఎవరి మీద ఆధారపడి అట్లా లేకుండా పోవాలని ఉందా? మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఆధారపడి పోవాలని వాళ్ళ ఆశ కూడా ఉంటే, చేసేటోడు కూడా ఏది నవ్వుకుంటా చేయడు. ఒక్కరోజు చేస్తాడు, కొడుకున్నా పెండ్లాంలున్నా ఎవరున్నా వారం చేస్తారు, నెల చేస్తారు, దాని తర్వాత అరే ఎప్పుడు పోతాడు రా వీడు అనేసి అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఉన్న వాస్తవం అది. ఎందుకంటే ఎవరు అయినా ఎన్ని రోజులు చేస్తారు మీరు చెప్పండి. అందుకే ఎవరి మీద ఆధారపడవద్దు. అయితే అట్లా మీరు ఆలోచించాలి ఏం తినాలి అంటే. మీరు ఎర్లీ మార్నింగ్ మీరు ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఏం మైండ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు దోశ వేసుకుంటారు, ఇప్పుడు కొందరికి క్రిస్పీ కావాలి, బ్రౌన్ కావాలి, ఏం చేస్తారు, నువ్వేమో వస్తుంది దాని మీద ఎక్కువ ఆ దోశని ఫ్రైయింగే చేస్తున్నారు మీరు. ఆయిల్ వేయకుండా కూడా దోశలు తయారవుతాయి, అట్లా చేసుకోండి. ఇడ్లీలో అయితే ఆయిలే ఉండదు, అవునా కాదా? అట్లా చేసుకోండి ఇడ్లీ దోశ. మళ్ళా ఇంకోటి నేను చెప్తా, వడ ఫ్రై కదా అది తినొద్దు మార్నింగ్, మైసూర్ బజ్జీ ఫ్రై కదా తినొద్దు. మీరు ఇడ్లీ దోశ ఇవి ప్రిఫర్ చేయండి. మళ్ళా ఇంట్లో వాళ్ళకి కష్టపెట్టకండి. ఎట్లా కష్టపెడతారు, ఇప్పుడు బయట దోశ హోటల్లో తిన్నారనుకోండి, ఒకటి తింటారు, సరిపోయింది బిల్ తీసుకురా అనేసి చెప్తారు. ఆకలి ఉన్న కొందరికి ఏంది, అరే హోటల్లో 100-150 దోశ ఉంది, ఇప్పుడు ఒకటి చాలు అనేసి అనిపిస్తుంది. మళ్ళా ఇంకోటి తినాలి అనేసి ఉంటుంది అనుకోండి, అయినా సరిపోయింది అనేసి అనుకుంటారు. ఏమన్నా అంటే జర పెద్దగా ఉంటుంది దోశ అంటారు. మళ్ళీ కొందరు ఏమంటారు తెలుసా, అరే 2 తింటే నాకు దిష్టి తగులుతుంది, వేరే హోటల్కి పోయి తిందామనేసి అక్కడ నుంచి లేచి మళ్ళీ వేరే హోటల్కి పోయినప్పుడు వరకు ఆకలి గాయమైపోతుంది, ఊగుంటారు. ఇంకా అదే ఇంట్లో తింటే ఏం చేస్తారు, వాళ్ళ వైఫ్, అరే మీరు 3-4 అంటున్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మను
వండేసి ఇస్తుండ్రు అంటే ఇస్తూనే ఉండు ఇంకా అంటే కొందరు 10-12 కూడా తింటారు. వామ్మో. అరే మీరే ఒకసారి ఆలోచించుకొని మీ దోసగాళ్ళు ఇంతమంది ఉంటారు కదా, మీ ఆయన ఎన్ని దోశలు తింటాడు ఒకసారి కూర్చుంటే అని మీరే అడిగి చూడండి. ఎవరినన్నా చెప్తారు, ఒకరు 7 చెప్తారు, ఒకరు 8 చెప్తారు. మళ్ళీ దాని మీద పొడి వేయమంటారు, నెయ్యి వేయమంటారు, అవి ఇవి చట్నీ ఇంత వండేసి పెట్టు, అది పోతూనే ఉంటాయి. అట్లా ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. కానీ ఇట్లా తింటే అవి మందు కన్నా విషం లాగా తయారైతాయి అవి. ఎస్, సో పోర్షన్ కంట్రోల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ పేషెంట్ కి కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం మొత్తం. బయట ఒకటి తింటారు కదా, అదే సైజ్ ఇంట్లో ఉంది అంటే ఒకటే తినండి. దాని తర్వాత ఏంది అంటే చిన్నగా ఉన్నాయి అనుకోండి, ఒక 2 తినండి చాలు, దాంతో ఆపేసేయండి. అప్పుడు మీ ఆమెనే మంచిగా ప్రేమతోటి వండేసి పెడతారు మీకు. అవునా కాదా? ఇట్లా షుగర్ లెవెల్ పెరుగుతూనే ఉన్నాయి, మీరు మైసూర్ బజ్జీలు, మిర్చి బజ్జీలు, ఆ బొబ్బట్లు అవి తింటూనే ఉన్నారు అంటే ఏమవుతుంది? కాళ్ళు ఎఫెక్ట్ అయినాయి, డయాబెటిక్ అల్సర్ వచ్చింది, కాళ్ళు మొత్తం అది అల్సర్ ఏమో మళ్ళీ గ్యాంగ్రీన్ లాగా కన్వర్ట్ అయింది, కాళ్ళే పీకేసేయాలి. అప్పుడు బండి వరకు నడుచుకుంటా కూడా ఓనికి రాదు. అవునా కాదా? అట్లా మళ్ళా మందులు ఇచ్చినాము, జర ఎక్స్ప్లెయిన్ చేసినాము, డైట్ కొంచెం మాడిఫై చేసినాము, ఇచ్చినాము. ఇట్లా ఏది తిన్నా ఇంట్లో తినండి, ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. సరే 2 రోజులు అవి అయిపోయినాయి, ఇంకా ఏం తినాలి? రాగి ముద్ద ఉంటుంది, రాగి ఇడ్లీలు ఉంటాయి, రాగి జావా ఉంటుంది, ఇడ్లీలు ఉంటాయి, జొన్నలతోటి ఇడ్లీలు తయారయ్యాయి, కొర్రలతోటి గుంట పొంగనాలు మీరు నూనె తక్కువ వేసుకొని చేసుకోండి, ఎంత మంచి డిలీషియస్ తయారైతాయి తెలుసా మీకు? చాలా హెల్తీ కూడా ఉంటాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇవి చేయండి, ఇవి తినండి మంచిగా. ఈ పేషెంట్కి అయితే ఇట్లా మొత్తం మనం డైట్ కొద్దిగా మార్చి మందులు ఇచ్చి షుగర్ అది మొత్తం తగ్గించినాము. సో ఆయిల్ లేకుండా మెయిన్గా ఫర్మెంటెడ్ ఫుడ్ని, అలాగే మన మిల్లెట్స్, మన ఇండియన్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మార్నింగ్స్, సో డే అంతా బ్రైట్ఫుల్గా ఉంటుందంటారు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. థ్యాంక్ యూ మేడం.